అవమానాలెన్నిటినో ఎదుర్కొన్న భాగ్యులం. చదువుకున్న పాపానికి ఎందుకు ఈ శిక్ష? ఉద్యోగం దొరకలేక పడుతున్న అవస్థలు. చిన్న చూపు చూస్తున్నది సమాజం, దుర్భరమైపోతున్నది జీవితం. నిరుద్యోగులం బతకలేని చావలేని విగత జీవులం. ప్రభుత్వాలు మారలేదు జీవితం. ప్రైవేటు సంస్థలలో చాలని జీతం. ఉద్యోగం దొరకలేక విగతులైరి కొందరు, బతుకు బండిలాగలేక బానిసలైరి కొందరు. ఉద్యోగం లేకున్నా ఆత్మాభిమానముంది, ధనం మాకు లేకున్నా గుండె ధైర్యముంది. చిన్న చూపు చూడకండి మమ్ములను, మీలో ఒకడిగా చూడండి అందరినీ. పాఠశాల దశలోన పాస్ అవ్వడానికి చదివాము, కళాశాల దశలోన భవిత కళలను కన్నాము. కోచింగ్ సెంటర్ కు రూమ్ రెంట్లకు డబ్బులు లేక వెలవెలపోయాము. మానసిక ఒత్తిడిని అధిగమించి చదువును సాగించాము. చివరికి ఉద్యోగం సాధించలేకపోవడమే మా నేరమా? ఇదే పాపమా? చిన్న చూపు చూడకండి మమ్ములను, మీలో ఒకడిగా చూడండి అందరినీ. చిన్న చూపు చూడకండి మమ్ములను, మీలో ఒకడిగా చూడండి అందరినీ.